ఈరోజు అనగా 9/1/2026న ఏపీ ప్రభుత్వం టెట్ రిజల్ట్స్ను విడుదల చేయడం జరిగింది. ఈ టెట్ రిజల్ట్స్ ఎవరైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు క్వాలిఫై అయినారో వారు తమ యొక్క టీఏఎస్ డీటెయిల్స్లో ఈ టెట్ డీటెయిల్స్ ఏదైతే ఉందో అవి చూపించాలి. ఇదివరకే ఉపాధ్యాయులు టెట్ వివరాలు కనుక తమ వ్యక్తిగత లాగిన్లో సబ్మిట్ చేసి ఆ వివరాలను డీడీఓ గారు అప్రూవల్ చేసి ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు తమ యొక్క పర్సనల్ లాగిన్లో ఈ టెట్ డీటెయిల్స్ను నమోదు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. అందుకొరకు ఉపాధ్యాయులు సిఎస్సి లాగిన్లో తమ వ్యక్తిగత లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి లాగిన్ కావాలి. లాగిన్ క్రెడెన్షియల్స్ నమోదు చేసి ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే మనకు లాగిన్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ 3 గీతలపై క్లిక్ చేస్తే కనుక మనకు ఈ మెనూ బార్ హోమ్, ఎంఐఎస్ రిపోర్ట్స్, సర్వీసెస్, యూజర్ మాన్యువల్స్, లాగౌట్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో సర్వీసెస్ ఆప్షన్ తీసుకుంటాం. ఇదివరకే మనం టిస్ డీటెయిల్స్ను సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ సర్వీసెస్ పై క్లిక్ చేస్తే కనుక మనకు ఈ టిస్ సర్వీసెస్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ 4th వన్ ఏదైతే ఉందో ఈ టిస్ టెట్ డీటెయిల్స్ అని దానిపై క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఈ హ్యావ్ యూ పాస్డ్ టెట్ అని ఉంది. దీనిపైన మనం ఎస్ అని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా డీటెయిల్స్ అని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ టైపు, పేపర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, టెట్ మార్క్స్, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి సేవ్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్టయితే ఇవి సేవ్ అయ్యి ఇవే డీటెయిల్స్ డీడీఓ లాగిన్లో కూడా మనకు కనిపిస్తాయి. అక్కడ డీడీఓ గారు కూడా ఎవరైతే టెట్లో క్వాలిఫై అయినారో వారందరూ కూడా ఈ విధంగా తమ యొక్క టెట్ డీటెయిల్స్ను తమ వ్యక్తిగత లాగిన్లో సబ్మిట్ చేసుకో. టెట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సేవ్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్టయితే ప్లీజ్ చెక్ ద డీటెయిల్స్ బిఫోర్ ప్రొసీడ్, క్లిక్ ఓకే బటన్ టు సబ్మిట్ అనేది ఓకే క్లిక్ చేస్తే కనుక మనం సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఇప్పుడు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక మన టెట్ డీటెయిల్స్ ఈ విధంగా మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేస్తాం. ఇదివరకే మనం సబ్మిట్ చేసినాం కాబట్టి మిగతా డీటెయిల్స్ ఏవి మనం ఎడిట్ చేయలేము. కాబట్టి ఈ విధంగా మీ యొక్క టెట్ డీటెయిల్స్ను నమోదు చేసుకోగలరు. ఇది డీడీఓ లాగిన్లో కూడా సేమ్ ఇట్లే రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి టెట్ పాస్ అయిన క్వాలిఫై అయిన ఉపాధ్యాయులందరూ మీ యొక్క టెట్ వివరాలను మీ యొక్క సిఎస్సి వ్యక్తిగత లాగిన్లో ఎంటర్ చేసుకోగలరు. మన యొక్క టెట్ వివరాలను మన వ్యక్తిగత లాగిన్లో నమోదు చేసినట్టయితే అది డీడీఓ లాగిన్లో కూడా మనకు డిస్ప్లే అవుతుంది. ఆ డీడీఓ లాగిన్లో ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూద్దాము. డీడీఓ లాగిన్ కొరకు డీడీఓ లాగిన్ క్రెడెన్షియల్ యూజ్ చేసి ఈ సిఎస్సి లాగిన్ను ఓపెన్ చేయాలి. ఇక్కడ డీడీఓ గారి లాగిన్ క్రెడెన్షియల్ ఏవైతే ఉన్నాయో యూజర్ ఐడిగా యూడైస్ కోడ్, డీడీఓ గారు ఏర్పాటు చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ ఇచ్చి లాగిన్ కావాలి. ఈ విధంగా పాఠశివ గారు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెనూ బార్ పై క్లిక్ చేస్తే ఇక్కడ సర్వీసెస్ అని వస్తుంది. ఈ సర్వీసెస్లో టిస్ అప్రూవల్స్ పై క్లిక్ చేయాలి. అప్రూవల్ ఫర్ టీఏఎస్ పై క్లిక్ చేస్తే కనుక డివిజన్, మండలు, స్కూల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ స్కూల్ను మనం సెలెక్ట్ చేసి మండల పరిధిలోని అన్ని స్కూల్స్ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. మనం ఏ స్కూల్కు చెందిన వారమో ఆ స్కూల్ యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఆ స్కూల్ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. స్కూల్ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ గో బటన్ పై క్లిక్ చేసినట్టయితే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఎవరైతే టిస్ డీటెయిల్స్ సబ్మిట్ చేసినారో వారి వివరాలన్నీ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ఎవరైతే తమ యొక్క టెట్ డీటెయిల్స్ను తమ వ్యక్తిగత లాగిన్లో నమోదు చేశారో వారి వివరాలు ఈ డీడీఓ లాగిన్లో రిఫ్లెక్ట్ అయిన లేదా చూద్దాము. ఈ 5వ వరుస క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క టెట్ డీటెయిల్స్ను మనం తమ యొక్క వ్యక్తిగత లాగిన్లో నమోదు చేశాము. ఇక్కడ డీడీఓ గారి లాగిన్లో రిఫ్లెక్ట్ అవుతుందేమో చూద్దాము. ఇక్కడ వ్యూ బటన్ పై క్లిక్ చేసినట్టయితే అంటే ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత లాగిన్లో టెట్ డీటెయిల్స్ను సమర్పించిన తర్వాత ఇక్కడ డీడీఓ గారు వారి యొక్క టిస్ వివరాలను అప్రూవల్ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ వ్యూ అని కనిపిస్తుంది. ఒకవేళ అప్రూవల్ చేయకుండా ఉంటే మాత్రం ఎడిట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ వ్యూ అని ఉందంటే ఆల్రెడీ వీరి వివరాలు డీడీఓ స్థాయిలో కూడా అప్రూవల్ చేయడం జరిగింది. ఈ వ్యూ బటన్ పై క్లిక్ చేస్తే కనుక ఆ ఉపాధ్యాయుడి యొక్క డీటెయిల్స్ అని ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇది వరకు మనం నమోదు చేసినటువంటి టెట్ వివరాలు ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం జరుగుతున్నది. కాబట్టి ఉపాధ్యాయులందరూ టెట్ వివరాలు ఎవరైనా తమ లాగిన్లో పొందుపరచకపోయి ఉంటే ఇప్పుడు ఈ విధంగా తమ వివరాలను ఈ టీఏఎస్ డీటెయిల్స్లో నమోదు చేసుకోగలరు.